ఏవైతే 1100 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయాలి. జియో నెంబర్ 9ని తీసుకొచ్చారు. అది జియో నెంబర్ 9 ఏంటంటే ఆ పిల్లల అకౌంట్లో పైసలు పడతాయి. కానీ 3 లక్షలు ఒక కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఉన్నప్పుడు ఒకటేసారి గ్రామీణ స్థాయిలో ఉన్న పేద పిల్లలు ఏ విధంగా ఆ పైసల్ని కట్టగలుగుతారు? వాళ్ళని నిర్వీర్యం విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. నిరుద్యోగులే ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టారు. విద్యార్థులే ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టారు. మిమ్మల్ని గతంలో ఉన్న ఫీజు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు విడుదల కానప్పుడు అది ఆవేశంతో ఆకృతతో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నేను ఈ రోజు గద్దెనెక్కి కూర్చోబెట్టారు. 11,000 కోట్ల రూపాయలు ఈ రోజు నువ్వు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం నువ్వు విడుదల చేయలేకపోతున్నావు. నీకు అందాల పోటీలకు వస్తాయి, నీకు మెస్సీలకు వస్తాయి, మెస్సీని తీసుకొచ్చి ప్రచారానికి వస్తాయి, ఫుట్బాల్ ఆడనీకి వస్తాయి, నువ్వు స్టాచ్యూలు మార్చనీకి వస్తాయి, నీ టీజీ ప్లేట్లు చేంజ్ చేయనీకి వస్తాయి, నీకు సెక్రటరీ బిల్డింగ్లు వాస్తు మార్చనీకి వస్తుంది, తెలుగు తల్లి బొమ్మను మార్చనీకి డబ్బులు వస్తుంది, నీకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి డబ్బులు వస్తుంది, మూసి ప్రక్షాళనకు డబ్బులు వస్తుంది. కానీ రేపటి భావి భారత పౌరులైన విద్యార్థుల కోసం ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయనిక నీకు చేత కాదు. నువ్వు ఢిల్లీలకు పోయి మూటలు మూసుకోపోయి 50 సార్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సంకన దూరుతావు. అక్కడ ఉన్న నిధులు మొత్తం తీసుకుపోయి, ఇక్కడ ఉన్న మా సంపద మొత్తం తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో పెడతావు. నెక్స్ట్ ఎలక్షన్ కోసం నువ్వు ఉపయోగించుకుంటున్నావు తప్ప విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఇలాంటి ఉపయోగం లేదు ఈ ప్రభుత్వంలో. 11,000 కోట్ల స్కాలర్షిప్ ఈ రోజు విడుదల కానప్పుడు నువ్వు ఏ విధంగా అధికారము చలాయిస్తావు? సిగ్గుండదా నీకన్నా? మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరు నీకు తెలియదా? విద్యార్థులను నువ్వు ఈ రోజు కూర్చోబెట్టుకొని నాన్ క్రిమినల్ అనే ఓటుని వాడతావు. నాన్ క్రిమినల్ అంటే వాళ్ళు క్రిమినలా, నేరగాళ్ళ? వాళ్ళకేమో ఒక మాట అంటాడు, మీకు ఫాములు నింపడం చేత కాదని చెప్తాడు. అంటే నీ అఫిడవిట్ ఫామ్లు నింపగలుగుతావా? మేము బీటెక్లు పిహెచ్డీ చేసుకుంటా మేము ఫాములు నింపలేము అంటావా? అంటే నువ్వు ఇంజనీరింగ్ విద్యార్థులను ఈ రోజు నాన్ క్రిమినల్ నేను ఓటు వాడతావా? వాళ్ళకి ఫాములు నింపడం రాదా? అంటే నువ్వు నింపుతున్నావా? మా ఎగ్జామ్స్ నువ్వు రాస్తున్నావా? అంటే నువ్వు నిరుద్యోగుల విద్యార్థులను ఇంత అవహేళన చేస్తూ మాట్లాడుతూ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏం కొనసాగిస్తావు? నువ్వు విద్యాశాఖ సమస్యలు నీకేం తెలుసు? 11,000 కోట్ల స్కాలర్షిప్లు బకాయిలు ఎందుకు విడుదల చేయవు నువ్వు? అంటే మా హక్కు కాదా? మేము ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. నిన్ను గెలిపించుకొని మాకేదో సహాయం అవుతావు, మాకు 11,000 కోట్ల స్కాలర్షిప్ను విడుదల చేస్తావని నేను ఎన్నుకుంటే మమ్మల్ని తుంగలో దొక్కుతాను. కాబట్టి ఇప్పటికైనా మానుకొని ఏవైతే ఉన్నాయో పనికి మాల దానికి హామీలకు ఇవ్వకుండా రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు అనేక రకాలుగా నువ్వు విడుదల చేస్తున్నావు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా విద్యార్థుల మీద చేసే పెట్టుబడి, భవిష్యత్ పెట్టుబడిగా భావించాలి. ఇది తెలంగాణకు అవసరమైన పెట్టుబడి, ఇది మన విద్యకు అవసరమైన పెట్టుబడి, మన సమాజానికి అవసరమైన పెట్టుబడి. దీనికోసం ఖర్చు చేయి నువ్వు. విద్యార్థుల పక్షాన ఖర్చు చేయి నువ్వు పైసలు. విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేయి. అనవసరమైన దానికి ఖర్చు చేసి మీ యాడింగ్ లో అడ్వర్టైజ్మెంట్లకు 1,000 కోట్లు ఖర్చు చేయడం కాదు. విద్యార్థుల పక్షాన కోట్లు ఖర్చు చేసి బకాయిలు అయితే ఉన్నాయో వాటిని విడుదల చేయాలి. విడుదల చేయని పక్షాన మేము సెక్రటరీ ముట్టడి కూడా ప్లాన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ చెప్పారు కదా, నిధులు లేవని చెప్పారు కదా, ఇప్పుడు ఇంత సడన్ గా ఎలా చేస్తాం? నిధులు ఎందుకు లేవండి? నిధులు ఎక్కడ లేవు. నువ్వు మూసి ప్రక్షాళనకు నిధులు వస్తాయి. నీకు పైసలు లేనప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు 1,000 కోట్లు చేసి రాహుల్ గాంధీకి ఇస్తామని చెప్పినప్పుడు నిధులు వస్తాయి. విద్యార్థుల అంశానికి వచ్చినప్పుడు నీకు నిధులు ఎందుకు ఉండవు? మీకు ఛాయ్ బీసీలు నీ కాన్వాయ్ ఖర్చులకి 40 సార్లు పోయినావు కదా, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? రేపు నేను ఆర్టీఐ చేస్తా, అదే ఫామ్లు పిలుచుకోండి, మళ్ళీ ఇదే లెజెండ్ మీడియాకి చూపిస్తా ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి. నువ్వు అనవసరమైన వృధా ఖర్చులు చేస్తున్నావు. అన్నాల పోటీ ఎవరికైనా అవసరమా అండి? 1,000 కోట్లు అవసరమా? 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు, 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు. దేనికి అవసరం? అది దేనికి? వాళ్ళని వచ్చి నెల రోజులు మేపినావు ఈడొకొచ్చి. దానివల్ల విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది కదా. వాళ్ళు మన పిల్లలు కదా. ఈ రోజు విద్యా వ్యవస్థ పటిష్టం అయితే రేపు మన భవిష్యత్తు కదా మారేది. మన పిల్లలు కదా నాణ్యమైన విద్యను తీసుకునేది. మనకు కదా ఆ నాణ్యమైన విద్యను చదువుకొని మనే కదా ఐటీ సెక్టార్లో కావచ్చు, ఏ సెక్టార్లో అయినా నీకు ఉపయోగపడతారు కదా. నీ ప్రభుత్వానికి సేవలు చేస్తారు కదా, నీ వ్యవస్థకు సేవలు చేస్తారు కదా. ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
అంటే ఇప్పటికీ కూడా చూస్తుంటేనైతే ప్రభుత్వ పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు. మరి అలాంటి వాళ్ళకి మరి ఇప్పుడు మీ జనసేన పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో కాదు, ఏ వ్యవస్థ, విద్యా వ్యవస్థలో కావచ్చు, ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ విషయంలో ఉన్నా నష్టపోతున్న విద్యార్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనసేన పార్టీ ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలు పెడుతున్నాం. ఈ రోజు ఇది యాక్టివ్ అవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ మొత్తంలో ఎక్కడ సమస్య ఉన్నా జనసేన ఆ సమస్య కోసం పోరాడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.